హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఫీల్ గుడ్ మూవీని చూద్దాము. ఈ మూవీని వన్ లైన్ లో చెప్పాలి అంటే డబ్బు, పేరు, ప్రతిష్టత అన్నీ ఉన్న ఒక పర్సన్ ని మన హీరో ఒక పెద్ద సెలబ్రిటీగా ఉంటున్నాడు. ఒక పెద్ద హీరో అనుకోండి. అలా ఉన్న మన హీరోకి ప్రేమ, అభిమానం లాంటివి ఏమీ ఉండదు. ఒక ఒంటరి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మన హీరోకి ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమీ లేవు. తన ఫీలింగ్స్ అనే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా తను అర్థం చేసుకోలేడు. కొంచెం పొగరుగా ఉంటూ ఏదో ఒక డిఫరెంట్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాడు. అలాంటి అతనికి ఒక రోజు నిద్రపోయి సడన్ గా లేచేసరికి తన లైఫ్ అంతా కంప్లీట్ గా మారిపోయి ఉంటుంది. అది ఎలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక బ్యూటిఫుల్ మూవీనే ఈ మూవీ. రండి డైరెక్ట్ గా మూవీలోకి వెళ్లిపోదాము. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. తను ఒక పెద్ద యాక్టర్, సెలబ్రిటీ. ఇప్పుడు తనతో పాటు యాక్ట్ చేస్తున్న ఒక అమ్మాయితో కలిసి రూమ్ లో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ అలా కలిసి ఉంటున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఏంటి అంటే మన హీరో, ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి లివింగ్ టుగెదర్ లో ఉన్నట్టు ఉండే కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడు అక్కడికి ఒక అతను వస్తున్నాడు. అతను ఎవరు అంటే ఇతనే మన హీరో వాళ్ళ ఫ్రెండ్. తను ఇప్పుడు హీరో దగ్గర మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇతనే హీరోకి A to Z, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏమేం స్కెడ్యూల్స్ ఉన్నాయి అన్ని తనే చూసుకుంటూ ఉంటాడు. అతను హీరోకి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఒకానొక టైంలో వీళ్ళిద్దరూ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండి ఉంటారు. అది మాత్రమే కాకుండా అతను కూడా ఒక యాక్టర్నే. వీళ్ళిద్దరూ ఉన్నాడు. సో హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి హీరో మీద ఈర్ష, అసూయ ఇలాంటివి ఏమీ ఉండదు. కానీ మనం హీట్ గా ఉండడమే తను ఇష్టపడుతూ ఉంటాడంట. ఇప్పుడు డ్రైవర్ ని చడామడా తిడుతున్నాడు. నేను వస్తున్నప్పుడు కారులో హీటర్ ఆన్ చేసి ఉంచాలి అని నీకు తెలియదా అని తిడుతూ ఉన్నాడు. కారులో ఎక్కి కూర్చోగానే హీరో వాళ్ళమ్మ వీడియో కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావురా, తిన్నావా లేదా, షూటింగ్ అయిపోయిందా అని అడుగుతూ ఉంది. హీరో అన్నిటికీ ఆన్సర్ చెప్పేసి మీరెక్కడున్నారమ్మా అని అడుగుతూ ఉంటే వాళ్ళ అమ్మేమో కొడుకు పెద్ద సెలబ్రిటీ అవ్వడంతో డిఫరెంట్ కంట్రీస్ ని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ కొడుక్కి వీడియో కాల్ చేసి అన్నిటినీ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు హీరో ఒక డ్రామా షో ఉంది. దాంట్లో హీరో యాక్ట్ చేస్తున్నట్టున్నాడు. ఆ డైలాగ్స్ అంతా హీరోకి పెద్దగా నచ్చినట్టు లేదు. డైరెక్టర్ ని తెగ తిట్టేస్తున్నాడు. ఏంటి ఈ డైలాగ్స్ అంతా ఇంత పాతకాలం డైలాగ్స్ లాగా ఉంది, ఈ డైలాగ్స్ నా ఫ్యాన్స్ కి కన్ఫర్మ్ నచ్చదు అని అరుస్తూ ఉన్నాడు. అది విని డైరెక్టర్ హిస్టారికల్ డ్రామాస్ అంటే డైలాగ్స్ ఇలానే ఉంటుంది అని అంటున్నాడు. ఇప్పుడు హీరోని ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్ కి ఇన్వైట్ చేసినట్టు ఉన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ మన హీరోనే పెద్ద సెలబ్రిటీ. తన కోసమే ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ని ఇస్తున్నారు. హీరో దాన్ని తీసుకొని ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఒక 10 సంవత్సరాలకి ముందు నాకంటూ ఎవరూ లేరు. నేను ఇంత పెద్ద పొజిషన్ కి వస్తాను అని నేను ఊహించలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది, అది ఇది అని యాక్టర్స్ అంతా అవార్డ్స్ తీసుకునే టైంలో చెప్తూ ఉంటారు కదా డైలాగ్స్, అవన్నీ అంటూ ఉన్నాడు. తను అలా అవార్డు తీసుకోవడం చూసి ఆ ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కారులో వస్తూ ఉన్నారు. మన హీరో చూడండి, హీరో ఫుల్ గా డ్రింక్ చేయడంతో మేనేజర్ వచ్చి ఒక టాక్సీని ఎక్కించి జాగ్రత్తగా తీసుకుని వెళ్లి దింపేయండి, తను ఎవరో తెలుసు కదా, తను ఒక పెద్ద సెలబ్రిటీ అని అంటున్నాడు. ఇప్పుడు టాక్సీలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ అంటున్నాడు, రేపు క్రిస్మస్ కానీ నా కారులో ఇంత పెద్ద సెలబ్రిటీ ట్రావెల్ చేయడం తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చిన్నప్పుడు చాలా నాటకాల్లో యాక్ట్ చేసేవాడిని సార్ అని ఏదేదో మాట్లాడుతూ వస్తున్నాడు. మీరు తప్పుగా అనుకోను అంటే మీ దగ్గర ఒకటి అడుగుతాను అనేసి, మీరు ఇంత పెద్ద సెలబ్రిటీగా ఉంటున్నారు కదా, మీకు ఎలాంటి కష్టాలు, బాధలు ఏమీ ఉండదు కదా, మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అని అడుగుతూ ఉంటే అది విని హీరో అలా అంతా ఏమీ లేదు, నేను ఒక పెద్ద సెలబ్రిటీ అంతే, ఏదో లైఫ్ అలా అలా గడిచిపోతుంది అని అంటూ వస్తున్నాడు. అది విని డ్రైవర్, ఏంటి సార్ ఇంత విరక్తిగా అంటున్నారు, మీకు ఈ సెలబ్రిటీగా ఉండడం ఇష్టం లేదా, సెలబ్రిటీ అని గర్వంగా ఫీల్ కావడం లేదా అని అడుగుతూ ఉంటే అది విని హీరో, అదంతా స్టార్టింగ్ లోనే ఉంటుంది, పోను పోను అంతా రొటీన్ అయిపోతుంది అని హీరో అంటున్నాడు. ఇప్పుడు డ్రైవర్, ఒకవేళ మీ పాస్ట్ లో ఏమైనా చేంజెస్ జరిగి మీ లైఫ్ ఉల్టా అయిపోతే మీరేం చేస్తారు అని డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హీరోకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా, వీడేంటి ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని అనుకొని నాకు కొంచెం టయర్డ్ గా ఉంది అనేసి పడుకుంటున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే సంబంధమే లేని ఒక ప్లేస్ లో ఉంటున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అక్కడికి ఇద్దరు చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నాన్న నిద్రలేచారు అని అరుస్తూ హీరో బుగ్గల్ని గిల్లుతూ ఉన్నారు. హీరోకి ఏమీ అర్థం కావడం లేదు. నేనెక్కడున్నాను,
మత్తులో వేరే వాళ్ళ ఇంటికి ఏమైనా వచ్చేసానా అని తిండి తందనాలాడుతున్నావు, బాధ్యత లేకుండా ఉన్నావు అని తిడుతూ ఉంది. తను ఎవరా అని చూస్తూ ఉన్నాడు. తనే జూన్, తన ఎక్స్ లవర్. చూసి హీరో హే నువ్విక్కడికి ఉంటే ఆ పాప అవును అలానే అని అంటున్నాడు. అందువల్ల డాడీ కొంచెం నువ్వు హెల్ప్ చేస్తావా అని అడుగుతున్నాడు. ఇది అమ్మకు తెలియకూడదు, నాన్నకి వచ్చే డౌట్స్ అన్నిటినీ నువ్వే క్లియర్ చేయాలి సరేనా అని అంటున్నాడు. అది విని పాప ఓకే నాన్న అని అంటుంది. కానీ ఒకటి, మీరు ఇక్కడ నుండి డ్రింక్ చేయకూడదు సరేనా అని అంటుంది. ఓకే అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ అక్కడ నుండి రాగానే ఎక్కడికో వేగంగా రెడీ అవుతుంది. యాక్చువల్ గా తను ఒక డ్రైవింగ్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా తను ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉంది. నేను రావడానికి కొలు హీరోకి చుక్కలు చూపిస్తున్నారు. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని థింక్ చేస్తూ సరే రాండి పార్క్ కి వెళ్దామని పార్క్ కి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళినా వాళ్ళ అల్లరి మాత్రం అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సరే అనేసి ఆ టాక్సీ డ్రైవర్ ని వెతుక్కుంటూ ఒక కార్ షెడ్ కి వెళ్తున్నాడు. తను నైట్ ఎక్కిన టాక్సీ లాగా ఏమైనా ఉందేమో అని వెతుక్కుంటూ కొన్ని గుర్తులు చెప్తూ ఉన్నాడు. కానీ అలాంటి కార్స్ ఏమీ అక్కడ లేదు అని షాప్ అతను అంటున్నాడు. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఆ టాక్సీ డ్రైవర్ ని ఎలా కనిపెట్టాలి అని థింక్ చేస్తున్నాడు. ఇప్పుడు హోమ్ కి వచ్చిన తర్వాత దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. సరే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జాబ్ చేస్తున్నానో తెలియడం లేదే అనుకొని ఆ పాపని పిలిచి అవును ఇక్కడ నేనేం జాబ్ చేస్తూ ఉండేవాడిని అని అడుగుతూ ఉంటే మీరెక్కడ జాబ్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఖాళీగానే ఇంట్లో ఉంటారు, అప్పుడప్పుడు టీవీలో వస్తుంటారు అని అంటుంది. అది విని హీరో ఏంటి ఉంటే బాబు టీవీ ఆన్ చేసి వాళ్ళ నాన్న యాక్ట్ చేసిన ఒక డ్రామాని చూపిస్తున్నాడు. దాంట్లో ఏదో చిన్న సైడ్ క్యారెక్టర్ చేసినట్టు ఉన్నాడు. యాక్టింగ్ నా పెళ్లినా అని ఉన్నప్పుడు నేను పెళ్లిని సెలెక్ట్ చేసినట్టు ఉన్నాను, అందుకే తనని పెళ్లి చేసుకున్నట్టు ఉన్నాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు నైట్ అవుతుంది. ఆకాశాన్ని చూస్తూ దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి ఏమైంది, ఎందుకు ఇలా డిఫరెంట్ అన్నాను, నువ్వు కూడా యుఎస్ నుండి రీసెంట్ గానే కొరియా వచ్చావని నా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్తూ ఉన్నప్పుడు ఓకే ఓకే ఈ క్రిస్మస్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ గా నేను నీకు దొరికాను కదా, దానివల్ల నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదా అనేసి తను అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు హీరో పడుకొని థింక్ చేస్తూ ఉన్నాడు. హీరోయిన్ ని చూస్తూ వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు జరిగిన వాటి గురించి థింక్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ గురక పెడుతుంది. ఇదంతా హీరోకి ఒక కొత్త అనుభవం లాగా అనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు పిల్లలు వచ్చి తన మీద పడుకోవడము, పిల్లలిద్దరు అల్లరి చేయడము, హీరోయిన్ కి తను హెల్ప్ చేయడము, గిన్నెలు తోమడము, ఇలా ఇదంతా ఒక కొత్త అనుభూతి లాగా అనిపిస్తుంది. ఇప్పుడు హీరో ఒక డ్రామాలో చిన్న క్యారెక్టర్ గా యాక్ట్ చేస్తూ ఉన్నాడు. పాపం బాగానే యాక్ట్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇచ్చిన డబ్బులకి యాక్ట్ చేయు, ఓవర్ గా చేయకు అని అంటున్నాడు. ఇప్పుడు తనకి ఆ మేనేజర్ గుర్తుకు వస్తున్నాడు. అసలు వాడు ఏమైపోయాడు అని థింక్ చేస్తూ ఉన్నప్పుడే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేంటి అంటే ఆ మేనేజర్ ప్లేస్ లో హీరో, అలానే హీరో ప్లేస్ లో మేనేజర్ చేంజ్ అయిపోయారు. మన హీరో ఎంత పెద్ద సెలబ్రిటీగా ఉన్నాడు, ఇప్పుడు ఆ ప్లేస్ లో మేనేజర్ ఉంటున్నాడు. హీరో ఆ మేనేజర్ ని మీట్ అవ్వడానికి కష్టపడి అపాయింట్మెంట్ అంతా తీసుకుని వెళ్లి తనని మీట్ అవుతూ ఉన్నాడు. అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. దాన్ని చూసి మన హీరో షాక్ అయిపోతున్నాడు. మన ప్లేస్ లో వీడు మారిపోయాడు అని హీరోకి కొంచెం కోపంగానే ఉంటుంది. కానీ ఆ మేనేజర్ అంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి కూడా గతాన్నంతా గుర్తు పెట్టుకుని హీరోతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మేనేజర్ ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తున్నాడు. 10 సంవత్సరాల ముందు జూన్ యుఎస్ వెళ్లడం కోసము ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. అప్పుడు తనని ఆపడం కోసము నువ్వు కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయావు, అందుకని నువ్వు ఆడిషన్ కి అటెండ్ కాలేదు. నేను బాగా పర్ఫామ్ చేయడంతో నెక్స్ట్ చాలా చాలా అవకాశాలు నాకు రావడంతో నేను ఒక పెద్ద స్టార్ ని అయిపోయాను రా అని అంటున్నాడు. ఇప్పుడు హీరోకి కూడా అర్థమవుతుంది అప్పుడే తన పాస్ట్ లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది అని. దాని గురించి థింక్ చేస్తూ ఇంక నుండి ఇదే నా లైఫ్, దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటూ ఇంక నుండి చేసుకుని హ్యాపీగా బ్రతకాలి అని అనుకుంటూ డిసైడ్ అవుతున్నాడు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మని చూడగానే హీరోకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతకు ముందు హీరో సెలబ్రిటీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ డిఫరెంట్ కంట్రీస్ వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తూ డబ్బులంతా ఖర్చు పెడుతూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు హీరో ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండడంతో దానికి తగ్గట్టుగా వాళ్ళ అమ్మ కూడా మారిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు మనవడు మనవరాల్ని చూడ్డానికి వస్తూ ఉంటారు. తన కొడుక్కి ఒక పర్మనెంట్ జాబ్ లేదు అని థింక్ చేస్తూ ఇంకా ఎన్ని డేస్ ఇలా ఉంటావురా, ఇప్పుడు నీకు 2 పిల్లలున్నారు, నువ్వు నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఏదైనా ఒక మంచి జాబ్ చూసుకొని పిల్లల్ని బాగా చూసుకో అని అడ్వైస్ చేసేసి కొంచెం మనీ ఇస్తుంది. హీరో దాన్ని తీసుకోవడానికి థింక్ చేస్తూ ఉంటే రే
తీసుకోరా, పిల్లల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి మంచి ఫుడ్ ఇప్పించు, అలానే రేపు మీ నాన్న డెత్ యానివర్సరీ, మీ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి మాల వేసేసిరా అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. హీరోకి వాళ్ళ నాన్న అంటే పెద్దగా ఇష్టం ఉండదు. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఎలా ఉంటారో కూడా తనకి తెలియదు. వాళ్ళ నాన్న ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అని ఫ్యామిలీని పెద్దగా పట్టించుకొని ఉండరు. అందువల్ల వాళ్ళ నాన్న ఫేస్ కూడా తనకి గుర్తు ఉండదు. అందువల్ల ఇప్పుడు మాల వేయడానికి కూడా ఇష్టం లేక హీరోయిన్ కి చెప్పేసి నేను రాను, నువ్వు పిల్లలు వెళ్లేసి రండి. హీరో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక కంపెనీ నుండి ఆడిషన్స్ కోసం రమ్మని ఇన్వైట్ చేసి ఉంటారు. హీరో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. తన యాక్టింగ్ ని చూస్తూ ఉన్నప్పుడు అబ్బా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ మూవీ ఛాన్సెస్ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళేమో హీరో యాక్టింగ్ గురించి మాట్లాడారు. మా ప్రొడక్షన్ కంపెనీలో మీ ఫ్రెండ్ ని ఒక మూవీలో యాక్ట్ చేయమని చెప్పండి, మీరు చెప్తే తను కన్ఫర్మ్ గా వింటారు, దాని తర్వాత కావాలంటే మీకు చిన్న చిన్న డ్రామాలో ఛాన్స్ ఇస్తాము అన్నట్టు వాళ్ళు అంటూ ఉన్నారు. అది విని హీరోకి కోపం వచ్చి అక్కడి నుండి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ జరిగిందంతా మనం వేరే ఏమైనా ఆడిషన్స్ కి ట్రై చేద్దాము, వేరే ఏమైనా ఆడిషన్స్ వస్తే నేను నిన్ను కన్ఫర్మ్ గా రికమెండ్ చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు బాక్సింగ్ అంతా ఫినిష్ చేసేసి వచ్చి కూర్చుంటున్నారు. అప్పుడు ఆ మేనేజర్, రే ఇలా చూడరా, నువ్వు ఆడిషన్స్ అని టైం వేస్ట్ చేయకు, ఈ ఏజ్ లో నీకు అవకాశం రావడం తక్కువే, నన్ను చూడు, నాకు కోట్లల్లో ఆస్తి ఉంది, కానీ నా కోసం ఎవ్వరూ లేరు, నీకు అలా కాదు, ఫ్యామిలీ పిల్లలు ఇలా ఉన్నారు, అదంతా థింక్ చేసే నేను చెప్తున్నాను, నువ్వు నా దగ్గర పిఏగా జాయిన్ అయిపోరా అని అంటున్నాడు. అది విని హీరోకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అలిగి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు ఆ మేనేజర్ హీరోని కన్విన్స్ చేస్తున్నాడు. ఇలా చూడరా, నాకు నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ నే కావాలి, నేను చెప్పింది వినురా, దయచేసి నాతోనే ఉండు అని అంటున్నాడు. కానీ అది విని హీరో ఏం ఆన్సర్ చెప్పకుండా అక్కడి నుండి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని డేస్ గడిచిపోతుంది. హీరో ఇప్పుడిప్పుడు తన ఫ్యామిలీ గురించి కేర్ తీసుకుంటూ ఉన్నాడు. స్టార్టింగ్ లో పిల్లల్ని చూసుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు మన పిల్లలే కదా అని చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాడు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తూ కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ వస్తున్నాడు. ఒకరోజు హీరోయిన్ వర్క్ చేసే డ్రాయింగ్ స్కూల్ కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్లి చూస్తే క్లాస్ అయిపోయి అందరూ వెళ్లిపోయినట్టు ఉన్నారు. డోర్స్ అంతా లాక్ చేసి ఉంటుంది. ఇప్పుడు హీరో పిల్లల్ని పార్క్ కి తీసుకుని వచ్చి తన కూతురుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బాబు జారుడు బండ మీదకి ఎక్కి జారాలి అని ట్రై చేస్తూ ఉంటే స్లిప్ అయ్యి కింద పడిపోతున్నాడు. బాగా గాయాలైనట్టు ఉంది. హీరో కంగారు పడిపోయి వాడిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నాడు. హీరోయిన్ కూడా వేగంగా అక్కడికి వచ్చేస్తుంది. బాబుకి పెద్ద గాయాలేమీ లేవు, ఒక చిన్న దెబ్బ మాత్రమే అని డాక్టర్ అంటున్నాడు. హీరోయిన్ అప్పుడు ఒక యూనిఫామ్ లో అక్కడికి వచ్చి ఉంటుంది. అది సూపర్ మార్కెట్ లో వర్కర్ యూనిఫామ్ అంట. తను డ్రాయింగ్ క్లాస్ కంప్లీట్ అవ్వగానే సూపర్ మార్కెట్ లో చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది మనీ కోసము. కానీ అదంతా హీరోకి తెలియదు. హీరో జాబ్ ఏం చేయకుండా ఖాళీగా ఉండడంతో హీరోయిన్ ఇలా కష్టపడుతూ ఉంటుంది. దాన్ని చూసి హీరోకి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు హీరోకి వేరే దారి లేక తన ఫ్రెండ్ దగ్గరే జాబ్ జాయిన్ అవుదామని వెళ్తున్నాడు. లైఫ్ ఒక చక్రం లాంటిది, నాకు వేరే ఆప్షన్ లేదు అనుకుని వెళ్లి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోతున్నాడు. హీరో ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్ మేనేజర్ లాగా వర్క్ చేశాడు. ఇప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక మేనేజర్ లాగా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఒక్కరోజు టాక్సీలో వెళ్లడంతో నా లైఫ్ అంతా ఇలా మారిపోయింది అని అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పిఏగా వర్క్ చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఎలాంటి మూవీస్ లో యాక్ట్ చేయాలి, ఎలాంటి మూవీస్ లో యాక్ట్ చేయకూడదు అని ఫ్రెండ్ కి సజెషన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే హీరోకి ఆల్రెడీ సినీ ఫీల్డ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అదంతా చూసి ఫ్రెండ్ షాక్ అయిపోతున్నాడు. రే, నీకు నాకంటే వీటి గురించి బాగా నాలెడ్జ్ ఉందే అని ఆశ్చర్యంగా హీరోని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక రోజు డ్రామా షూటింగ్ జరుగుతూ ఉంది. హీరోగా ఆ ఫ్రెండ్ నే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. తనకి హీరోనే డైలాగ్స్ అంతా నేర్పిస్తున్నాడు. ఆ డ్రామాలో యాక్ట్ చేయడం కోసము ఇంకో అతను కమిట్ అయి ఉంటాడు. ఆ సీన్ లో యాక్ట్ చేయడానికి హార్స్ రైడింగ్ బాగా వచ్చి ఉండాలి. కానీ అతను ఆ డైరెక్టర్ తో గొడవ పడి నేను ఈ డ్రామాలో యాక్ట్ చేయను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరిని పెట్టాలి అని డైరెక్టర్ థింక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు హీరోని చూస్తూ ఇతను చాలా డ్రామాల్లో సైడ్ క్యారెక్టర్ చేశాడు అనుకుని హీరోని పిలిచి నువ్వు ఈ డ్రామాలో యాక్ట్ చేయగలవా అని అడుగుతున్నాడు. దానికి హీరో ఓకే సార్, నేను కన్ఫర్మ్ గా చేస్తాను అని అంటున్నాడు. దానికి ముందు ఈ డ్రామాలో యాక్ట్ చేయడానికి కన్ఫర్మ్ గా హార్స్ రైడింగ్ వచ్చి ఉండాలి అని అంటున్నాడు. డైరెక్టర్ హార్స్ రైడింగ్ బాగా చేసి ఉంటాడు. దాన్ని చూసి డైరెక్టర్ నే షాక్ అయిపోతాడు. ఆ డ్రామాలో రాజుగారి లాగా యాక్ట్ చేసే ఫ్రెండ్ కూడా
హార్స్ సెటప్ వేసి దాని మీద కూర్చొని యాక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ మన హీరో మాత్రం రియల్ గా చేసేస్తున్నాడు. పిల్లలు అంతా వాళ్ళ నాన్న యాక్ట్ చేసిన సీన్స్ ని టీవీలో చూస్తూ ఉన్నారు. రే ఎలా రా ఇంత బాగా యాక్ట్ చేయగలిగావు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, అదే నేను ముందే చెప్పాను కదా నేను పెద్ద సెలబ్రిటీ అని, నేను చెప్తే ఎక్కడ నమ్ముతున్నారు అని హీరో అంటూ ఉంటే, అది విని హీరోయిన్ ఎప్పుడు చూడు నీకు జోక్స్ వేయడమే పని అయిపోయింది అని అంటుంది. హీరో ఫ్యామిలీతో కలిసి డ్రామాని చూస్తూ పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఔటింగ్ కి వెళ్లడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం చేస్తున్నాడు. తను ఇప్పుడు ఒక్కొక్క నిమిషం కూడా ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేస్తున్నాడు. టోటల్ ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోతున్నాడు. ఈ డ్రామాలో యాక్ట్ చేయడంతో మనీ బాగా సంపాదిస్తున్నాడు. అందుకోసమని ఫ్యామిలీతో కలిసి ఒక 5 స్టార్ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తున్నాడు. కానీ హీరోయిన్ కి మాత్రం అంత పెద్ద హోటల్ కి వచ్చి తినడం ఇష్టం లేదు. ఇప్పుడు తిన్న తర్వాత పక్కనే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. బాగా లగ్జరీగా ఉండే అపార్ట్మెంట్ లాగా ఉంది. అక్కడ ఒక హౌస్ ని చూపిస్తూ, ఇక నుండి మనం ఇక్కడే ఉండబోతున్నాము, ఇక్కడే మన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉందాము అని హీరో అంటున్నాడు. అది విని హీరోయిన్, ఇది ఎవరి ఇల్లు, నువ్వు ఓన్ గా కొన్నావా అని అడుగుతుంది. లేదు లేదు అందుకని మనం ఇక్కడే ఉందాము అని హీరో అంటూ ఉంటే, అది విని హీరోయిన్, ఇంత లగ్జరీగా ఉండే హౌస్ మనకు అవసరమా, నువ్వు పాతది అంతా మర్చిపోయావేంటి, మనం గత 10 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాము, ఆ హోమ్ లో మనకి ఎన్ని మెమరీస్ ఉన్నాయో తెలుసా, ఏదో ఒక డ్రామా యాక్ట్ చేసేసి మనీ రాగానే ఇలాంటి హౌస్ లో ఉండాలి అని అంటున్నావు అనేసి హీరోయిన్ కోప్పడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ రోజు నైట్ దీని గురించి థింక్ చేస్తూ హీరోకి నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు హీరో వాళ్ళ పిల్లల రూమ్ లోకి వెళ్లి చూస్తున్నాడు. వాళ్ళ రూమ్ లో చాలా ఫొటోస్ ఉన్నాయి. అవి అంతా వాళ్ళ చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్న ఫొటోస్. దాన్నంతా హీరో చూస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందారా నేను మార్నింగ్ ఎందుకు అలా చెప్పానో, ఈ ఇంటిని వదిలి వెళ్లడానికి నీకు మనసులా వచ్చింది అని హీరోయిన్ అంటుంది. మనం ఎంత పెద్ద స్టేజ్ కి ఎదిగినా మనం గతాన్ని మర్చిపోకూడదు అని హీరోయిన్ అంటుంది. అది విని హీరో, అవును నువ్వు చెప్పింది కరెక్ట్నే, నాకు అర్థమైంది అని అంటూ హీరోయిన్ కి సారీ చెప్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి పాత జ్ఞాపకాల గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇలా రోజులు గడిచిపోయి 1 సంవత్సరం అయిపోతుంది. రేపు క్రిస్మస్. దానికి ముందు రోజు ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఇంతకు ముందు మన హీరో ఉన్నాడు. మైక్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను ఈ పొజిషన్ కి రావడానికి ఒక పెద్ద కారణం అదిగో అక్కడ నిలబడి ఉన్న నా ఫ్రెండ్, వాడు నాకంటే టాలెంటెడ్ పర్సన్, అతను త్యాగం చేయడం వల్లనే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అని మన హీరో గురించి గొప్పగా చెప్తున్నాడు. దాన్ని విని హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంతకు ముందులాగానే ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్ అంటున్నాడు, మనం ఎప్పుడూ ఆ లోకల్ బార్ కి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటాం కదా, అక్కడికి వెళ్దామా అని అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి అక్కడికి డ్రింక్ చేయడానికి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉన్నారు. హీరో కొంచెం లైట్ గా డ్రింక్ చేస్తున్నాడు. ఎందుకంటే రేపు క్రిస్మస్, పిల్లలకి గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి అని అంటున్నాడు. కానీ హీరో ఫ్రెండ్ మాత్రం ఫుల్ గా తాగేసినట్టు ఉన్నాడు. తనని ఒక టాక్సీలో ఎక్కించేసి తను ఒక టాక్సీలో వెళ్తున్నాడు. అప్పుడు తనకి ఒక వీడియో కాల్ వస్తుంది. పిల్లలు కాల్ చేసి నవ్వుతున్నారు. నాన్న ఎప్పుడొస్తారు, ఏం గిఫ్ట్ తీసుకొని వస్తారు అని అడుగుతున్నారు. నాన్న ఇంకా కొంచెం సేపట్లో అక్కడికి వచ్చేస్తానమ్మా, వచ్చాక మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాము అని హీరో నవ్వుతూ అంటున్నాడు. హీరో తన లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. తనకి ఇంతకు ముందు ఎవరూ లేకుండా సింగిల్ గా ఉండేవాడు. బట్ ఇప్పుడు తనకంటూ ఒక ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉన్నారు. ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ ఎవరా అని చూస్తే, 1 సంవత్సరం ముందు మీ లైఫ్ ఇలా ఉనింది, రేపటి నుండి మళ్ళీ అలానే ఉండబోతుంది అని అంటున్నాడు. అది విని హీరో, వద్దు నాకు నా పాస్ట్ లైఫ్ లోకి వెళ్లడం ఇష్టం లేదు అని అంటున్నాడు. లేదు, మీరు ఎక్కువ డేస్ ఇలా ఉండలేరు, మీకు 1 ఇయర్ మాత్రమే టైం, ఆ టైం కూడా చాలా స్పీడ్ గా గడిచిపోయింది, మీ పాస్ట్ లైఫ్ మళ్ళీ మీకు రాబోతుంది అని డ్రైవర్ అంటూ ఉంటే, అది విని హీరో ఏడుస్తున్నాడు. లేదు నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఈ లైఫ్ నే నచ్చింది, నేను దీన్ని మిస్ చేసుకోలేను అని ఏడుస్తూ అంటున్నాడు. అది విని టాక్సీ డ్రైవర్, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అనే నేను మీకు ఇలా చేశాను. నేను నా లైఫ్ లో నా కొడుకుతో పెద్దగా టైం స్పెండ్ చేయలేదు, నా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాతే నాకు నేను చేసింది తప్పు అని అనిపించింది. అప్పుడు దాన్ని తలుచుకొని నేను బాగా బాధపడ్డాను. మీరు నాలాగా తప్పు చేసి బాధపడకూడదు అనే నేను మీకు ఇలాంటి లెసన్ ని నేర్పించాను. మీరు ఇంకా బయలుదేరవచ్చు అని చెప్పగానే హీరో ఏడుస్తూ ఇంటికి వస్తున్నాడు. లోపలికి వెళ్తున్నప్పుడు కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్తున్నాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. దాన్ని చూసి హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నైట్ అవుతుంది. నాన్న రేపు క్రిస్మస్, రేపు మనం పార్క్ కి, బీచ్ కి వెళ్దాము, బాగా ఫన్ చేద్దాము
వెళ్దాము అని పిల్లలు రేపటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని చూసి రేపటితో అంతా మారిపోతుంది అన్నట్టు బాధపడుతూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక ఫోటోని తీసుకుని వచ్చి హీరోకి చూపిస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? ఇది మీరే. మీరు చిన్నప్పుడు సేమ్ మన బాబులాగానే ఉన్నారు కదా, ఇది మీ అమ్మ ఇచ్చారు, నేను మీ నాన్నని ఇప్పుడే చూస్తున్నాను అని అంటుంది. హీరో ఇప్పుడు ఆ ఫోటోని చూస్తున్నాడు. తను కూడా వాళ్ళ నాన్నని ఇప్పుడే చూస్తున్నాడు. ఎందుకంటే తన చిన్నప్పుడే నాన్న చనిపోయి ఉంటాడు కదా, అందువల్ల వాళ్ళ నాన్న ఫేస్ కూడా హీరోకి గుర్తు ఉండదు. ఆ ఫోటోని చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. వాళ్ళ నాన్న ఎవరు అంటే టాక్సీ డ్రైవర్ లాగా వచ్చి తన గతాన్ని మార్చేసి వెళ్లి ఉంటారు కదా, అతను కూడా చెప్పి ఉంటాడు, నేను చేసిన మిస్టేక్ ని నా కొడుకు కూడా చేయకూడదు అని దీనిని నేను మీకు చేస్తున్నాను అని ఉంటాడు. దానికి మీనింగ్ ఇదేనేమో. దాన్ని చూసి హీరో బాధపడుతూ ఇంకా వీళ్ళని చూడలేను కదా, ఈ రోజుతో అంతా మారిపోతుంది కదా అని తలుచుకొని బాధపడుతూ నిద్రపోతున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే హీరో తన పాత లైఫ్ కే మళ్లీ వచ్చడికి ఆ మేనేజర్ వస్తున్నాడు. ఏంరా, లాస్ట్ ఇయర్ మనం లోకల్ బార్ లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అన్నావు కదా జూన్ ఈ ఊరికి వచ్చింది, తను ఇక్కడే ఉందా లేక వెళ్లిపోయిందా అని అడుగుతున్నాడు తనని చూడాలి అనే ఉద్దేశంతో. అది విని ఫ్రెండ్, ఏంటి లాస్ట్ ఇయర్ నా, నీకు ఇంకా మత్తు దిగలేదా? నిన్న నైట్ నే కదరా నేను చెప్పింది, లాస్ట్ ఇయర్ అని అంటున్నావు అని ఫ్రెండ్ అంటూ ఉంటే, ఏంటి నిన్న నైట్ నా అని హీరో అడుగుతూ ఉంటే, అవును నిన్న నైట్ నువ్వు ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉంటే నిన్ను నేను టాక్సీ ఎక్కించాను, ఈ రోజే రా క్రిస్మస్ అని ఫ్రెండ్ అంటున్నాడు. అది విని హీరో, ఓహో 1 డేనే అవుతుందా, అయితే మొత్తం 1 ఇయర్ అంతా 1 డేగా గడిచిపోయిందా అని థింక్ చేస్తూ త్వరగా రెడీ అయ్యి హీరోయిన్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. అంతకంటే మూవ్ అయిపోయి చిప్పు గిప్పు ఏమైనా ఎగిరిపోయిందా, అన్నటి వరకు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు, ఈ రోజు ఇలా మారిపోయాడు అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరో వేగంగా కారు తీసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నాడు. హీరోయిన్ తన ఎగ్జిబిషన్ కోసమే కదా కొరియా వచ్చి ఉంటుంది, సో హీరో అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఒక డ్రాయింగ్ ఉంటుంది. దాన్ని చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. హీరో అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. వచ్చి, నన్ను చూడ్డానికి రాను అని అన్నావు, ఇప్పుడెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, సరే సరే అదంతా వదిలే, ఈ డ్రాయింగ్ ని ఎలా గీసావు అని హీరో అడుగుతూ ఉంటే, ఓహో ఇదేంటో నా మైండ్ లో అనిపించింది దీన్ని గీయాలి అని, అందుకే గీసేశాను అని హీరోయిన్ అంటూ ఉంటే, సరే ఎక్కడా అని చూస్తే వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీగా ఒక హౌస్ లో ఉండి ఉంటారు కదా, ఆ హౌస్ లోకి తీసుకున్నాము, నువ్వు నేను పిల్లలు నిన్న క్రిస్మస్ ని కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము అని హీరో ఏదేదో చెప్తున్నాడు. ఇప్పుడు హీరో, నేను ఈ 10 సంవత్సరాల నుండి నిన్ను మిస్ అవుతూ ఉన్నాను, నీతో 10 ఇయర్స్ బ్యాక్ బ్రేకప్ చెప్పకుండా ఉండాల్సింది అని హీరో అనేసి తనకి ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాడు. హీరోయిన్ తనని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్న ఈ ఫోటో ఒక కార్టూన్ లాగా మారిపోతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరికి పెళ్ళయి ట్విన్స్ పుట్టి ఉంటారు. ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు. సో హీరో ఇలాంటి లైఫ్ నే కదా ఇష్టపడింది, తను కోరుకున్నట్టే లైఫ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తున్నారు. అతను కూడా ఒక పెద్ద యాక్టర్ అయిపోతున్నాడు. అతనికి మన హీరోనే హెల్ప్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఫ్రెండ్ ఒక టాక్సీలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ డ్రైవర్, ఇలా క్రిస్మస్ రోజున ఒక పెద్ద స్టార్ నా కారులో ఎక్కించుకుంటున్నాను అని తలుచుకుంటుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నాడు. ఫ్రెండ్ అతనిని చూసి, మీరు చూడ్డానికి కొంచెం మా నాన్నలాగానే ఉన్నారే అని అంటూ ఉంటే, అది విని ఆ డ్రైవర్, నాన్నలాగానా, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని అని అంటున్నాడు. లేదు కొంచెం మా నాన్నలాగా అనిపిస్తున్నారు, అందుకే అలా అన్నాను అని ఫ్రెండ్ అంటున్నాడు. మన హీరోకి జరిగినట్టు తనకి కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తున్నారు. అంతటితో ఈ మూవీని ఎండ్ చేసేస్తున్నారు. ఈ మూవీ మీకు నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.